చాలా సినిమాలకి 4 stars 4.5 stars స్టేటస్ పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఆ సినిమాలు కనీసం 1 కోటి రూపాయలు షేర్ కూడా రాలేదు బేసికల్లీ. 2 stars చేసిన సినిమాలు ఉండొచ్చు, దాని 500 కోట్లు వచ్చి ఉండొచ్చు. అంటే పబ్లిక్ మాస్ ని డ్రైవ్ చేయడం అనేది ఒక సినిమా ఆబ్జెక్టివ్ పెద్ద సినిమాలు. సో అది మీరు ఆబ్వియస్ గా సక్సెస్ అవుతారు. బట్ కానీ ఒపీనియన్ చెప్పడం అనేది క్రిటిక్స్ అండ్ వాట్ ఎవర్ మీరు అంటున్న ఆ వెబ్సైట్. అవును, ఇప్పుడు కరెక్టే నువ్వు చెప్పే కదా ఒపీనియన్ చెప్పడం. మీ ఒపీనియన్ తప్పో కాదా అని చెప్పే రైట్ నాకు ఉందిగా. ఆబ్వియస్లీ అంటే అది తప్పే అంటే దేర్ ఇస్ నో బెంచ్ మార్క్. బెంచ్ మార్క్ నువ్వు యూ గేవ్ సమ్ రేటింగ్ ఫర్ మై ఫిల్మ్ కదా. హౌ ఆర్ యూ షూర్ దట్ ఇస్ రైట్? హౌ ఆర్ యూ షూర్ దట్ ఈస్ రైట్? నీ పర్సనల్ ఒపీనియన్ కదా. నీ పర్సనల్ ఇప్పుడు ఒక వెబ్సైట్ ఒక్క పర్సనల్ ఒపీనియన్, అంతేగాని నువ్వు పోలింగ్ పెట్టి తీయలేదు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు దాన్ని ఏదో అంటారు కదా, ముందు ఇస్తారు, ఎగ్జిట్ పోల్స్ లాగా ఇస్తారు. ఏంటి అనాలిసిస్ చేసి ఇస్తారు. మీరు రివ్యూ చేసేటప్పుడు మీరేమో ఒక 100 మంది 1000 మంది జనాన్ని అనాలిసిస్ చేయట్లేదు. ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్ సిటింగ్ ఇన్ అ వెబ్సైట్. దాన్ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు ఆడియన్స్కి. నేను అది తప్పు అని ప్రొజెక్ట్ చేస్తాను, ప్రెస్ మీట్ పెట్టా అంతే. బికాస్ మై ఫిల్మ్ కలెక్టెడ్ వెల్ కాబట్టి. ఎలా హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? మీరు దేవుళ్ళ? హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? మరి ఇంకంతే. మరి అందుకే నేను కాదు అని చెప్తున్నా. ఏంటి అసలు నేను అనేది రివ్యూ తప్ప ఒప్ప కాదు. అసలు రివ్యూకి వాల్యూ లేదు అని చెప్తున్నా. రివ్యూకి వాల్యూ లేదు అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఇట్ ఆల్సో. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ఇట్. నేను చెప్తున్నా అదే లోకేష్. No, you tried to affect the film. You guys tried to affect the film. అందుకని కాలేదు అని చెప్తున్నాను అంతే. మీరు చెప్పండి, ఇంత ఎక్స్పీరియన్స్ ఏది హిట్? మీరు చెప్పండి. మీడియా ఇంత ఎక్స్పీరియన్స్ మీడియా కదా లక్ష్మీవారు. ఇప్పుడు సినిమా డబ్బులు తీసింది నేను, డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అతను. ఎవరు సేఫ్ అయితే సినిమా హిట్? మరి ఆబ్వియస్లీ అదే. ఇప్పుడు మీరు అడిగాడు కదా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని. నా సినిమా నా దగ్గర కొనుక్కున్న బయ్యర్లు ఆల్మోస్ట్ 90% నిన్నటితో బ్రేక్ ఈవెన్ అయిపోయారు. నా జిఎస్టీతో చాలామందికి కమిషన్ లాగా వెళ్ళిపోయింది అని సో కాల్డ్ జనరలైజ్డ్ మీడియాకి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. నేను ఇందాక కూడా చెప్పా, మొన్న ఒక ట్వీట్ కూడా చూసా, ఫ్రైడేల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ చెప్దామని. మరీ సంతోషించమాకండి, సినిమా చాలా బాగా ఆడింది, రెవెన్యూ చాలా బాగా చేసింది, ఆల్మోస్ట్ బయర్ సేఫ్ అయ్యారు అని చెప్దామని ప్రెస్ మీట్. ఎందుకు సంతోషించారంట అది మీరు కనుక్కొని చెప్పలేదు. నాకు చిరంజీవి అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా వంశీ కొంచెం మాట్లాడుతున్నాడు, లేకపోతే యారోగెంట్ గా డీల్ చేస్తున్నాడు కొంతమందితో. ఫ్యాన్ ఈవెన్ ఫ్యాన్స్ తో కూడా కొంత యారోగెన్స్ ఉంది అని అండి. దాని గురించి ఏమన్నా